మొత్తానికి మాకే బొక్క, మీది మాత్రం తప్పని చెప్పరే. ఇదేదో ఓవర్లన్నీ అయిపోయినాక సూపర్ ఓవర్ లో మ్యాచ్ గెలిచినట్టుంది ఈ వ్యవహారం. సిగ్గులేదంటయ్యా, ఒకే సబ్జెక్టు 8 సంవత్సరాల నుంచి రాస్తున్నా. పరువు తీసినావు. మీకేం తెలుసు సార్ మా స్టూడెంట్ కష్టాలు. 40 సబ్జెక్టులు, 117 ఎగ్జామ్స్, చెప్పుకోదగ్గ అటెండెన్స్, చెప్పుకోలేనని బ్యాక్లాగ్స్, అలసిపోయే అసైన్మెంట్, ప్రాణం మీదకి వచ్చే ప్రాక్టికల్స్, ఇబ్బంది పెట్టే ఇంటర్నల్స్, ఏళ్లు గడిచినా గానీ ఎండవని ఎక్స్టర్నల్స్. ఇంకా మీ లెక్చరర్లు అంటారా, గ్రామర్ రాని మగ లెక్చరర్లు, గ్లామర్ లేని ఆడ లెక్చరర్లు, ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్ లెక్చరర్, మ్యాథ్స్ రాని మ్యాథ్స్ లెక్చరర్. సార్ నేను ఒక పందెం కడతా, M1 సబ్జెక్ట్ చెప్పే లెక్చర్ వచ్చి M1 సబ్జెక్ట్ పాస్ అవ్వని చెప్పండి, గుండు కొట్టించుకుంటా. అయినా ఇదంతా కాదు సార్, ఒక సబ్జెక్ట్ లో 40 మార్కులు తెచ్చుకోవడానికి నానా సాగు వచ్చా అంటే 4 సంవత్సరాలు, 40 సబ్జెక్టులు, 40 మార్కులు, 4 × 40 × 40. సార్ ఆలోచించుకోవడానికే చాలా భయం ఉంది సార్. అయినా మీదేముంది సార్, నెమ్మదిగా కాలేజీకి వచ్చారు, 4 క్లాసులు తిరిగి 4గురితో గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటారు, స్టాఫ్ రూమ్ లో ఫ్యాన్ కింద కూర్చొని పక్కన వాళ్ళ బాక్స్ తినుకొని ప్రశాంతంగా పడుకొని సాయంత్రం నిద్రలేసి ట్రాఫిక్ పోలీస్ మాదిరి ఏ బయటికి వా, ఏ లోపలికి వా, ఏ సైలెంట్ గుడు, ఏ మాట్లాడాకో అని చెప్తుంటారు. ఇది కాదు సార్ చెప్పాల్సింది. సార్ నేను ఒకటి అడుగుతా, పదే ఒక సబ్జెక్ట్ 8 సంవత్సరాలు పాస్ అవడానికి సిగ్గులేదని చెప్తారే, అదే సబ్జెక్ట్ 8 సంవత్సరాల నుంచి నాకు చెప్తారు, మీకు లేదా సార్? డిసిప్లిన్ లేకపోతే డిసిప్లిన్ నేర్పించండి, కానీ డిసిప్లిన్ పేరు చెప్పి డొనేషన్ కన్నా కంట్రోలేషన్ ఫీజు ఎక్కువ తప్పకండి సార్. ఫైనల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ముఖాలు గుర్తు పెట్టుకుని మార్కులు కట్ చేసి మళ్ళీ జీవితాలతో ఆడుకోవద్దు. కావాలంటే మీకు ఇచ్చే జీతాలు వాడుకోండి, అంతేగాని కష్టపడి చదివిందే చదువుతున్న మా లాంటి విద్యార్థుల్ని గుర్తించండి సార్, గుర్తించండి. ఇదేదో బాగుంది, ఫేస్బుక్ లో పెడతాం. ఫీలింగ్ ప్రౌడ్, స్టూడెంట్ రాక్స్, HOD షాక్స్. అది కాదు.